అయితే జ్ఞానం అనేటువంటిది దేవుడు మాత్రమే ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. ఎక్కడో వెళ్ళి జనరల్ స్టోర్లోనో మెడికల్ స్టోర్లోనో లేకపోతే అక్కడెక్కడ కొనేటువంటిది కాదు జ్ఞానం. జ్ఞానము దేవుని బహుమానమే, అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు, ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఏ సమయంలో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా బ్రతకాలో ప్రతిదీ కూడా నీకు బహుమానంగా ఇవ్వగలిగినటువంటి జ్ఞానము దేవుని దగ్గర తప్ప ఏ మనుష్యుని యొద్ద ఎక్కడ కూడా ఏ స్థలంలో కూడా లేదు. నువ్వు ఒక్కసారి దేవుని ఎదుట సాగిలపడి దేవుని ఎదుట మోకరించి, అయ్యా నాకు జ్ఞానము కొదువుగా ఉంది, ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఈ పట్టణంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, నాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించు. ఇక్కడ నాకంటే జ్ఞానులు ఉన్నారు, నన్ను పడగొట్టే వాళ్ళు ఉన్నారు, నన్ను ఇలా కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు ఉన్నారు, ఆ జ్ఞానంతో నన్ను చంపేవాళ్ళు కూడా ఉన్నారు, మాటలతో, చేష్టలతో, నడవడికతో. కానీ నీ జ్ఞానం నాకు అవసరం, నీ జ్ఞానంతో నన్ను నింపు. ఒక్కసారి అడిగితే దేవుడు బహుమానంగా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడైనా. ఆయన ఎలా ఇస్తాడంటే తెలుసా? ధారాళంగా ఇస్తాడంట. ధారాళం అంటే ఏంటి తెలుసా? మీరు నన్ను ఒక 100 రూపాయలు అయ్యగారు ఇవ్వండి అంటే నేను 1000 రూపాయలు ఇస్తే మీకు ఎలా ఉంటుంది? అది మీరు అడిగింది ఎంత, నేను ఇచ్చింది ఎంత? దేవుని విషయంలో కూడా అదే. నువ్వు అడిగేది చిన్నదైతే దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఆయన ఊహించని రీతిగా నీ ముఖంలో నవ్వు చూసినప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. కానీ ఈనాటి కాలంలో జ్ఞానం అడుగుట విషయంలో కొదువుగా ఉన్నాం, మనం అడగలేకపోతున్నాం. అన్నీ అడుగుతున్నాం కానీ వాటికి మూలమైనటువంటి జ్ఞానాన్ని అడగలేకపోతున్నాం. నువ్వు డబ్బు అడగటం నేను తప్పనట్లేదు, నువ్వు ఆరోగ్యం అడుగుట తప్పనట్లేదు, నువ్వు ఇల్లు అడగటం నేను తప్పనట్లేదు, నీకున్న ఐశ్వర్యాన్ని లేకపోతే అంతస్తులను అడగటం నేను తప్పనట్లేదు. కానీ దానికి మూలమైనటువంటిది ఏంటి తెలుసా? జ్ఞానం. వీటన్నిటినీ కూడా నీవు అనుసరించి వాటిని సమకూర్చుకొని వాటిని సంపాదించి వాటిని ఎలా ముందుకు పోవాలో ఏమి కావాలి? జ్ఞానమే కావాలి. జ్ఞానం లేకుండా ఏ పని చేయలేవు, జ్ఞానం లేకుండా ఏది కూడా నువ్వు ప్రారంభించలేవు, జ్ఞానం లేకుండా ఏది అంతం చేయలేవు. కానీ ఈనాటి కాలంలో మనం ఏం చేస్తున్నాం? జ్ఞానం లేక ప్రవర్తిస్తున్నాం, జ్ఞానం లేక తిరుగుతున్నాం, జ్ఞానం లేక బ్రతుకుతున్నాం. ఎవరైనా ఇప్పుడు దేవుడి మీ దగ్గరికి వచ్చి ఏం కావాలైనా ఏం కావాలమ్మా అంటే చాలా మంది కోరుకునేది ఒకటే, నాకు ఏం లేదు ఇల్లు, నాకు డబ్బు లేదు డబ్బు ఇవ్వు, నాకు అంతస్తు లేదు ఆస్తి లేదు ఇల్లు. ప్రతి మానవుని యొక్క హృదయం స్వభావం అలాగే ఉంటుంది. సొలొమోనుకి అన్ని ఉన్నాయి కనుక జ్ఞానం కోరుకున్నాడు, మనకేమి లేదు కనుక దీని మీద ఎక్కువ ఆశ ఉండొచ్చు. కానీ వాక్యం ఏదైతే నువ్వు వింటున్నావు కదా, అది హృదయంలో నీకు ఉన్నప్పుడు నువ్వు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించే దేవుని అడుగుటలో దేవుడు సర్వము నీకు ఇస్తాడు. హల్లెలూయా. వాక్యం వింటున్నాం కదా, మనం వింటున్నామా? ఆ వినేటప్పుడు వినగలిగిన హృదయం నీలో ఉన్నప్పుడు నువ్వు అడగటంలో కూడా దేవుడి చాలా జ్ఞానం కలిగాడు. అయ్యో సొలొమోనుకి అంతా ఉంది కాబట్టి జ్ఞానం అడిగాడు, నాకేమీ లేదు కాబట్టి నేను ఇది అడిగాను. ఇక్కడ మనం పొరపాటు చేస్తా ఉన్నాం, అవునా కదా? ఇక్కడ మనం పొరపాటు చేసేటప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే అత్యాశ కలిగినటువంటి లోకము వైపు మనస్సును పెడతా ఉన్నాం. అప్పుడు జ్ఞానముకు గండి కొడుతున్నాం మనం. అదేమవుతుంది? అపవాది అనే గాలిలో తుఫానులో కొట్టుకొని పోతా ఉంది. మరలా అది రావాలంటే ఏం చేయాలి? ప్రయత్నం ఎంత కష్టపడినా కూడా దొరకట్లేదు. అయితే సొలొమోను చాలా జ్ఞానవంతంగా ఆలోచించాడు. 10వ వచనంలో చూసినప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అనేటువంటి మాట చూస్తాం. అనుకూలమాయనంటే అర్థం ఏంటి? ఇష్టమయ్యింది. సొలొమోను మంచిది అడిగాడు, ఆయన మంచిదే అడిగాడు, వేరేదేం అడగలే. హల్లెలూయా. మంచిది అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానము అడిగాడు, వేరేం అడగలేదు. ఆయన నాకు జ్ఞానం ఉంటే ఎలాగైనా పరిపాలన చేస్తాను, ఎలాంటి చిక్కుముడులు వచ్చినా కూడా నేను తీరుస్తా. ఈరోజు జ్ఞానం లేక ఎంతో మంది పడిపోయి చెడిపోయి నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం అనుకుంటున్న సెల్ఫ్ స్కిల్ మనకు వద్దండి, ఈ జ్ఞానం మనకు అవసరం లేదు, ఈ లోక జ్ఞానం. దేవుణ్ణి అడిగితే ఆత్మీయమైన జ్ఞానం ఇస్తాడు. ఆత్మీయ జ్ఞానం నీలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప అనే మాట వస్తుంది. శారీరకమైన జ్ఞానం మనలో వచ్చినప్పుడు నేను గొప్ప అని వస్తుంది. నేను గొప్ప అనేవాడు ఎవరు తెలుసా? సాతాను. నేను అన్నాడు వాడు, ఎక్కడికి వచ్చి పడ్డాడు? పాతాళంలో పడిపోయాడు. ఇప్పటి వరకు కూడా వాడు నేను పడింది చాలక ఇప్పుడు మనల్ని కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి మన అందరినీ కూడా
నేను చాలాసార్లు మీకు చెప్పాను, వాక్యం వినకుండా వాడు ఏం చేస్తారు మనల్ని డిస్టర్బ్ అంటే ఏం చెప్పండి సాధారణంగా జరిగేది, జో జో లాలి జో జో లాలి, పడుకో 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 పడుకో. ఎందుకు పడుకో? వింటే ఏమవుతుంది? నువ్వు బాగుపడటం మనకి ఇష్టం లేదు కనుక వాడు ఏం చేస్తున్నాడు, నిన్ను జోలాలి పాట పాడి పడుకోబెడుతున్నాడు. వాడికి అవకాశం ఇవ్వాలా? సొలొమోను ఇవ్వలేదండి. జ్ఞానం ఉంది, అందుకే జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే మాట వింటారు, జ్ఞానం వింటే మాట ప్రకారం నడుస్తారు, జ్ఞానం ఉంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తి దేవుడిస్తాడు. జ్ఞానం లేకుండా చిక్కుముడల నుండి తప్పించుకోవడం అసాధ్యము, ప్రాణాలు పోతాయి. జ్ఞానం ఉంటేనే తప్పించుకోగలం. 11వ వచనము, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించటకు వివేకం అనుగ్రహించమని నీవు నన్ను అడిగావు. చూసారా, సొలొమోనుకి అక్కడ కూడా అవకాశం ఉందంట. ఏమని రాయబడింది అక్కడ? మొదటి ఆయన ఏమని అవకాశం ఉంది? దీర్ఘాయువు ఉంది. రెండవది ఐశ్వర్యం ఉంది. మూడవది ప్రాణములైన. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది రాజుకి, అవునా? ఏమేమి? మొదట దీర్ఘాయువు, నేను బాగా అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, అందరికంటే నేను బాగా బ్రతకాలి, పక్కన చేస్తే నాకేం అవసరం కానీ నేను మాత్రం బాగా బ్రతకాలి, నాకు ఆయువు కావాలి. రెండోది ఏంటి? ఎవ్వరికి లేని, ఏ రాజుకు లేనంత ఐశ్వర్యం నాకు కావాలి, ఎందుకంటే నేనే గొప్పని ఈ రాజ్యానికి తెలియాలి. నా మీదకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చంపేయాలి, వాడి ప్రాణం నాకు కావాలి. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సొలొమోను అడగలేదు. ఆయనకి ఏమర్థమైంది తెలుసా? తన ప్రాణము, తన ఆయువు, తన శత్రువు ప్రాణం ఏదైనా సరే జ్ఞానము వలన ఏదైనా చేయొచ్చు. మొదట ఆయన కోరుకుంది ఏంటంటే, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి. ఇంతమంది లెక్కపెట్టలేని ఊర్లు, లెక్కపెట్టలేని జనము, లెక్కపెట్టలేనటువంటి పట్టణాలు ఇన్ని ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, వీళ్ళని నేను ఎలా పరిపాలించాలి? వీళ్ళందరినీ పరిపాలించాలంటే నా జ్ఞానం సరిపోదు, నాకు నీ జ్ఞానం కావాలి నాకు అడిగాడు. అడిగితే ఆయన ఏం చేశాడంట, ఇవి అవకాశం ఉన్నా నువ్వు అడగలేదు, కానీ నువ్వు అడిగింది ఏంటంట, ఈ ప్రజల్ని పరిపాలించడానికి కావలసిన వివేకము, బుద్ధిని నువ్వు అడిగితివి. అప్పుడు ఏం చేశాడు? 12వ వచనంలో, నీవు ఈలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. దీనికి ఎలా చెప్పచ్చు మనము? ఇక ముందు గాని ఇప్పుడు గాని ఆయన వంటి జ్ఞానవంతుడు లేడు. దేవుడు ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేసాడు. వెనక ముందు పుట్టడు, పుట్టబోడు అని. ఎందుకంటే ఆయన అడిగింది అలాంటిది. దేవుడు వరం ఇస్తే ఇంకా అది చాలా అద్భుతం. వరం పొందుకున్నాడు ఆయన. పొందుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, పూర్వీకులలో కూడా లేరంట. అంటే వాళ్ళ తరం ఏదైతే ఉందో ఆ తరాల్లో ఎవ్వరూ లేరంట. అంత జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను అంటాడు. నేను నిజంగా చెప్తాను, దేవుని నీవు అడిగేటప్పుడు ఎంత శ్రద్ధ కలిగి అడుగుతావో పొందక ఖచ్చితంగా మానవు పొందుకొని తీరుతాం. అడగట్లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఈ కొంతసేపు వాక్యం వింటాం, ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. బయటికి వెళ్తే అదే నమ్మకాన్ని కొనసాగించాలి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆయువు కావచ్చు, ఏదైనా కావచ్చు, పని కావచ్చు, పొందుతున్నాం. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. నీ విశ్వాసం ద్వారా నువ్వు ఏదైనా కార్యం చేయొచ్చు. ఆ విశ్వాసం నీలో లేకపోతే నువ్వేం చేయలేవు. సొలొమోను అది గ్రహించగలిగాడు. 11వ వచనములో, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం చూడండి. బోనస్ అంటారు కదా, బంపర్ ఆఫర్ ఇది. హల్లెలూయా. ఆయన అడిగిందేమి? జ్ఞానం. దేవుడు ఇచ్చిందేమి? ఐశ్వర్యము, ఘనత. ఘనత అంటే ఏమి?